శ్రీగణేశాయ నమః. దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. మనం ఇప్పుడు జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది. 3వ మాసం చైత్రమాసము. కాలస్వరూపుడుగా ఉంటారు భగవంతుడు. కనుకనే ఉగాది నాడు పంచాంగానికి మనం పూజ చేస్తాం. చైత్రమాసం మొత్తం కూడా పరమేశ్వరుడి యొక్క మాసం. వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. మధుమాసము అనగా చైత్రమాసము, మాధవ మాసము అనగా వైశాఖ మాసము. జ్యేష్ఠ మాసము అనగా ఈ జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అనగా ప్రజాపతి. రవివర్మ గారిలాగా బొమ్మ గీయలేం, చిత్రపటాన్ని చేయలేం. కానీ ఆయనలో ఉన్నటువంటి లోపాలను ప్రతి వాళ్ళు చూస్తూ ఉంటారు. అనంత పద్మనాభస్వామి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు నాభి నుంచి బ్రహ్మగారు వచ్చారు కదా, పద్మనాభుడు కదా. మరి బ్రహ్మగారి యొక్క కేశములు జుట్టేమో తెల్లగా వేస్తారు, శ్రీ మహావిష్ణువు యొక్క జుట్టేమో నల్లగా వేస్తారు. ఇక్కడ ఉద్దేశం జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు అని ఉద్దేశం. కనుక జ్యేష్ఠమాసంలో బ్రహ్మగారిని పూజించాలి. ఒకసారి మనం ఆలోచిద్దాం. భగవంతుడికి గుణగణములు ఉండవు. నిర్గుణ పరబ్రహ్మమూర్తిగా ఉన్న సచ్చిదానంద రూపంలో ఉన్న స్వామి సగుణ సాకారములతో నామరూపాలతో ఆవిర్భవిస్తూ ఉంటారు. భగవంతుడికి ఫలానా నక్షత్రం అనేది ఉండదు. లోక రక్షణ కోసంగా భగవత్ అవతారాలు వచ్చినప్పుడు ఆ రోజు ఉన్న నక్షత్రాన్ని బట్టి మనం చూసుకుంటాం. శ్రీకృష్ణస్వామి వారు రోహిణీ నక్షత్రం ఉండగా ఆయన ఆవిర్భవించారు. పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రస్వామి వారు ఆవిర్భవించారు. అలా మనం చూసుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క నక్షత్రం ముందుగా, పరమేశ్వరుడి యొక్క నక్షత్రము ఆర్ద్రా నక్షత్రము అంటారు. ఆర్ద్రయా రుద్ర ప్రథమానయేతి. ఆర్ద్రా నక్షత్రానికి ముందు ఉన్నటువంటి నక్షత్రం మృగశీర్ష నక్షత్రం, పార్వతీ అమ్మవారిది. పార్వతీ అమ్మవారిది మృగశిర నక్షత్రం, పరమేశ్వరుడిది ఆర్ద్రా నక్షత్రం. శ్రవణ నక్షత్రం శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం. వామనమూర్తి ఆవిర్భవించారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆవిర్భావం కూడా శ్రవణ నక్షత్రంలో ఉంటుంది. ఆ విధంగానే లక్ష్మీదేవి యొక్క నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం. శ్రవణం తర్వాత వచ్చేటువంటి నక్షత్రం ధనిష్ఠ, సంపత్తార. అందుకనే ఏడుకొండల వెంకటస్వామి వారు కూడా, వెంకటేశ్వర స్వామి వారు కూడా కుబేరుడు దగ్గర అప్పు తెచ్చుకున్నారు. కాబట్టి లక్ష్మీదేవిని వివాహం చేసుకొని మహాలక్ష్మి స్థానంగా హృదయ స్థానంలో పెట్టుకొని డబ్బులన్నీ కూడా కుబేరుడికి అప్పచెబుతూ ఉన్నారు ఈ యుగాంతం వరకు. కనుక శ్రవణ నక్షత్రానికి తర్వాత వచ్చే నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం, సంపత్తార. శ్రవణం విష్ణుమూర్తి యొక్క నక్షత్రం, ధనిష్ఠ లక్ష్మీదేవి యొక్క నక్షత్రం. ఎక్కువగా మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి నక్షత్రం అని తెలుసు. జ్యేష్ఠ నక్షత్రము బ్రహ్మగారిది. ఇది జ్యేష్ఠమాసము. జ్యేష్ఠమాసంలో బ్రహ్మగారిని పూజించాలి. కనుక భగవంతుడి యొక్క రూపాలు ఎన్నో ఉన్నా ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క ఆదిత్యుడుగా ఉంటారు. మొత్తం 12 ఆదిత్యులు. శ్రీ మహావిష్ణువు ఒక్కరే అయినా లోక రక్షణ కోసంగా, ధర్మస్థాపన కోసంగా అనేక అవతారాలు వచ్చినట్టుగా సూర్యభగవానుడు ఒక్కరే అయినా ఆయనలో ఉన్నటువంటి కిరణముల యొక్క మార్పు వలన 12 నెలలలో, 12 మాసములలో 12 నామాలతో ఉంటారు. కనుక జ్యేష్ఠమాసం బ్రహ్మగారి యొక్క మాసము. వారిని పూజించటము, గురుగ్రహానికి సంబంధమైనటువంటి అనుగ్రహాన్ని కూడా పొందాలి.